ఈ మస్స అనేది శారీరకమైన అవసరాలు. మనుషులు బలహీనపడటానికి చాలా ముఖ్య కారణం ఇది. తాగటానికి నీరు లేనప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు, కట్టడానికి బట్ట లేనప్పుడు, ఉండటానికి ఇల్లు లేనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు, వ్యాధులు మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు మానవ జీవితము చాలా శోధనలో పడిపోతుంది, సరుగుల్లో పడిపోతుంది. అందుకని ఆ చోటికి మస్సా అన్నారు. నేను మస్సాను గురించి చెప్పటం లేదు, నిస్సీని గురించి చెప్తున్నాను. ఈ మాట కొంచెము మీరందరూ కొంచెం జాగ్రత్తగా వినాలి, మనస్సు పెట్టి వినాలి ఈ మాటలు. అమాలేకీయులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. అమాలేకీయులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. అంతవరకు ఇజ్రాయేలీలు యుద్ధం చేసిన వారు కాదు. మొట్టమొదటి యుద్ధం అదే. ఎన్నో యుద్ధము? సౌదామణి ఎన్నో యుద్ధం అది? అదే మొదటి యుద్ధం. యుద్ధం నైపుణ్యము లేదు వాళ్ళకి, మనకులాగా తగాదా ఆడే అనుభవం లేనట్టుగా. వాళ్ళకి యుద్ధానుభవం లేదు అసలు. వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేసి గెలిచేవాడు కదా. మొట్టమొదటి అమాలేకీయులు ఎదురొచ్చారు యుద్ధం. హోషే ఏమన్నాడంటే, యెహోషువ కొంతమంది బలమైనటువంటి వారిని తీసుకొని కత్తులు తీసుకుని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయి, నేను కొండ మీదకి వెళ్తాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నువ్వు యెహోషువ చిన్నపిల్లవాడు, యుద్ధ నైపుణ్యం లేనివాడు. హోషే పెద్దవాడు, ఆరితేరినవాడు, బలవంతుడు, అనుభవం గలవాడు, యుద్ధ నైపుణ్యం గలవాడు. హోషే అంటున్నాడు, నేను కొండ మీదకి వెళ్తా కానీ నువ్వు యుద్ధం చేయంటున్నాడు. ఇజ్రాయేల్ అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అరే బలవంతుడైనటువంటి హోషే చేయాలి కానీ ఇదేంటి పిల్లల్ని యుద్ధం చేయమని ఇదేదో కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. సరే, మోషే కొండ మీదకి వెళ్ళిపోయి మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇక్కడ యుద్ధం భారంగా జరుగుతూ ఉన్నది. చదువుతాను చూడండి, జాగ్రత్తగా బైబిల్ తెలిసి చూడండి ఈ మాటలు. ఈ భాగంలో నేను చాలా ఆత్మీయ విషయాలు నేను చెప్తాను. దీని అంశం ఏంటంటే, ఈ యొక్క నేను చెప్పాలనుకున్న అంశము గ్రేట్నెస్ ఆఫ్ కో బ్రదర్స్. గ్రేట్నెస్ ఆఫ్ కో బ్రదర్స్ అంటే సహచరులుగా ఉన్న సహోదరుల యొక్క గొప్పతనం. ఇది చెప్పండి తెలుగులో. సహచరులుగా ఉన్న సహోదరుల యొక్క అగు దీర్ఘమిస్తే అనండి. అట్ట సహచరులుగా ఉన్న సహోదరుల దైవ సహోదరుల యొక్క గొప్పతనం అనండి. ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు నాకు అసలు కొద్దిగా వినపెట్టాలండి. సహచరులుగా ఉన్న కొంచెం సౌండ్ సౌండ్ పెడతారు. సహచరులుగా ఉన్న సహోదరుల యొక్క గొప్పతనము. మీకు అర్థమైంది అనుకుంటారు. సహోదరులు సహచరులుగా ఉంటే అక్కడ ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి అనేది అంశం. ఇక్కడ యుద్ధము జరుగుతూ ఉన్నది. అమాలేకీయులు విస్తారంగా వచ్చేసారు. అనుభవం లేని ఇజ్రాయేలీలు పాపం తడబెడలాడుతూ ఉన్నారు. మోషే గబగబా కొండకు యెహోషువ కొంతమందిని తీసుకుని వాళ్ళని ఎదుర్కో అనేది మోషే గబగబా కొండ మీదకి వెళ్ళిపోతా ఉన్నాడు. నేను చదువుతాను వినండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు మోషే అహరోను హూరు అనువారు ఆ కొండను మోషే అహరోను హూరు అనువారు ఏమిటి వింటున్నారా? ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు
ఒకడు ఈ ప్రక్కన, ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. ఇక్కడ 3 రకాల జనాంగాన్ని నేను మీతో చెప్తాను. చూడాలి నా వైపు, నా వైపు చూడాలి. ఒకటి ఫీల్డ్లో ఉన్న జనాంగము, ఎవరాళ్ళు? యుద్ధ రంగంలో ఉన్న జనాంగం ఒకటి. 2 మేడ మీద కొండ మీదకి ఎక్కినటువంటి మోషే, అహరోను, హూరులు. ఓకేనా? 2 మోషే, 3 అహరోను, హూరులు. ఏం జరుగుతుంది? మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోషువ నరుక్కుంటా వెళ్ళిపోతా ఉన్నాడు. సైన్యం ముందుకు వెళ్ళిపోతా ఉంది, వాళ్ళు వెనక్కి దగ్గర పారిపోతున్నారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు మోషే చేతులు ఏం చేస్తారు? బరువెక్కితే ఆనంద్ కుమార్ ఏం చేస్తారు? అమ్మాయి బరువెక్కితే అమ్మా కిందకి దిగిపోతాయి కదా. ఎప్పుడైతే కిందకి దిగిపోయినాయో ఇజ్రాయేలీయులు ఓడిపోతున్నారు, ఆ అమాలేకీయులు గెలుచుకుంటున్నారు. చూడండి, గమ్మత్తు చూడండి. అప్పుడు ఎవరెవరు? అహరోను, హూరు ఇద్దరు వచ్చి గబగబా ఒక బండ తీసుకొని వచ్చేసి ఆ బండ మీద మోషేను కూర్చోబెట్టి ఆ 2 చేతులు అలా ఎత్తి ఇద్దరు నెత్తి భుజాలు కానించుకొని ఇటములు నిలబడి ఉన్నారండి. పొద్దుకు కిందాక అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? పొద్దుకు కిందాక అలాగే ఉన్నారు. ఇజ్రాయేలీలు గెలిచారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీతో చెప్తాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం మేధావులు ఉన్నారు. ఆశీర్వాదమ్మ, ఆనంద కుమారి, గ్రేస్, ఎస్తేరు, రమాదే, కొంచెం తెలివిగా చెప్పగలిగిన వాళ్ళు కనుక ముందు ఆనంద కుమార్ చెప్పుద్ది. ఇప్పుడు గెలవటానికి కారణం ఎవరు? ఇది నేను తెలియగల వాళ్ళని ఎస్తేరు నువ్వు చెప్పమ్మా. ఈ ముగ్గురు ఎవరు కారణం? ద్రాక్షవల్లి నువ్వు చెప్పు. కొంచెం తెలియగల వాళ్ళని అడుగుతున్నాను నేను. ఎంతారు అనుకున్న వాళ్ళని ఎవరు ద్రాక్షవల్లి గెలవటానికి కారణం? మోషేనే. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మోషే కారణమే కానీ మరి చేతులు పడిపోతున్నాయిగా. చేతులు పడిపోయినప్పుడు ఎవరు మరి కారణం? మోషేనేనా? ఓడిపోతున్నారు చేతులు పడిపోతుంటే. జాగ్రత్తగా వినండి, ఎప్పుడు చెప్తానమ్మా. చాలా మర్మం ఉన్నది ఇందులో. ఇక్కడ విజయానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము మోషేకే ఇవ్వచ్చు. మీరు అన్నది కరెక్టే. యెహోషువ కూడా ఇవ్వచ్చు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, మోషే ప్రార్థన చేస్తున్నాడు. కానీ మీరు 3వ ప్రిఫరెన్స్ అహరోను, హూరుకి ఇస్తారు. కానీ మొట్టమొదటి ప్రిఫరెన్స్ అహరోను, హూరులు గెలవడానికి కారణం హల్లెలూయా, సహచరులుగా ఉన్నటువంటి సహోదరులు. మోషే అహరోన్ని, హూరుని నాతో పాటు రండి అని పిలవాల. వినండి జాగ్రత్తగా. నాతో పాటు కొండ మీదకి రండి అని పిలవలేదు. నేను రేపు కొండ మీదకి వెళ్తాను, నువ్వు గట్టి పట్టుకుని యుద్ధం చెయ్యి అని అన్నాడు. మోషేను గమనించి మోషే వెంబటే వీళ్ళిద్దరు కూడాను అహరోను, హూరులు మోషేతో పాటు వెళ్ళిపోయారండి. నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆ కొండ, ఏం కొండది? ఏం కొండండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హోరేబు కొండ. ఏ కొండది? హోరేబు కొండ. హోరేబు కొండ ఎక్కుతున్నాడు మోషే. జాగ్రత్తగా రండి. మోషేకు హోరేబు కొండ మీద ప్రభువైనటువంటి యెహోవా దిగి వచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చిన కొండ అది. ప్రభు దిగి వచ్చినప్పుడే, చూడండి నా వైపు, ప్రభు దిగి వచ్చినప్పుడు ఆ అగ్నికి కొండంతా
అంతా కాలిపోయింది. ఒక్క చిన్న గడ్డి పూస కానీ ఒక మొక్క కానీ కనీసం నీడకైనా కూడాను లేదు. చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటే మంచినీళ్ళు చుక్కలేవు అక్కడ. మరి హోర్లు ఏమో వెనకాల తీసుకెళ్ళేదేమో గమనించి తెలియదు. మంచినీళ్ళు లేవు. చెమటలు గార్లుగా కారిపోతున్నాయి. మోషేకు కళ్ళలోకి వెళ్ళిపోతుంది చెమట. కనీసం ఇప్పుడున్న చెయ్యి తుడుచుకోవడానికి దిగాలిగా కిందకి. చెమట తుడడానికి కిందకి దిగితే మాడిపోతున్నారు వాళ్ళు. నీడ లేదు, తాగటానికి దాహము తీర్చుకోవటానికి కనీసం వాళ్ళు ఒక నీళ్ళు తీసుకొస్తే బాటిల్ పట్టుకోవటానికి చేయి తీర్చడానికి వీల్లేదు. చెమటగా ఆడుతుంటే తుడుచుకోవటానికి వీల్లేదు. కళ్ళు మంటలు పడుతుంటే మోషే బాధపడిపోతున్నాడు. అది గమనించారు అహరోను హోరులు. వెంటనే ఒక రాయి తీసుకొని వచ్చి ఆ రాయి అక్కడ వేసి ఆ రాయి మీద మోషే నెమ్మది తీసుకొచ్చి కూర్చోబెట్టి చెరుక చెయ్యి ఆనుకుని వాళ్ళ భుజాల మీద పెట్టుకొని చేతులు అలా పట్టుకొని ఉన్నారండి కర్రత కట్టినట్టుగా. మరి ఒకవేళ ఎవరన్నా నీళ్ళు తాగుతున్నారేమో, ఒకవేళ ఎవరన్నా చెమట తుడుస్తున్నారేమో ఆ దైవజనుడైనటువంటి మోషేకు పొట్టుకు కిందాక వాళ్ళు అలా పట్టుకోకపోతే ఆ యుద్ధములో ఇజ్రాయేలీలు ఓడిపోయేవారేనండి. ఓకే, ఇక్కడ విజయానికి కారణం ఎవరంటే అహరోను హోర్లే. వాళ్ళు కనబడకుండా ఉండేవారు. కొంతమంది కనబడకుండా గొప్ప పాత్ర పోషిస్తారండి. ఆత్మీయంగా కనబడకుండా గొప్ప పాత్ర పోషిస్తారు. నేను ఇక్కడికి వచ్చి మౌతులు మాట్లాడటానికి, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ చక్కగా కూర్చోవటానికి రహస్యంగా మీకు తెలియకుండానే పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీకు తెలియదు, చక్కగా వచ్చారు, కుర్చీలో కూర్చున్నారు. నేను వచ్చాను, హాయిగా కుర్చీలో కూర్చున్నాను, పూర్తిగా తెలుసుకుని మాట్లాడుతున్నాను. కానీ దీని వెనకాల సీక్రెట్ గా రహస్యంగా మీ కంటి కనబడకుండా చేసిన సహోదరులు ఉన్నారు. వరకు సంఘం అభివృద్ధి చెందాలి అంటే వినండి. ఇప్పుడు ఇక్కడ కుటుంబం జయం పొందాలి అంటే, ఆత్మను రక్షించబడాలి అంటే రహస్య ప్రార్థనకు సపోర్ట్ చేసేటువంటి సహోదరులు చాలా ముఖ్యం. రహస్య ప్రార్థన. నీ ఇంట్లో హూరు అహరోను ఉండాలి, నీ ఇంట్లో మోషే ఉండాలి. నీ బిడ్డలు బయటికి వెళ్తూ ఉండగా, నీ బిడ్డలు కాలేజీకి వెళ్తూ ఉండగా, నీ బిడ్డలు బజారులో అనేక దుష్ట శక్తులు కమ్మినటువంటి మాయ లోకంలోనికి వెళుతూ ఉండగా వారు జైలు పొందటానికి, వారి బ్రతుకులు బాగుండటానికి, వారి భవిష్యత్తు బాగుండటానికి ఒక మోషే లాంటి ప్రార్థన యోధుడిని ఇంట్లో ఉండాలి. ఆ ప్రార్థన యోధుడిని సపోర్ట్ చేసేటువంటి అహరోను హోరులు ఉండాలి నీ ఇంట్లో. ఒక మోషే లాంటి గొప్ప ప్రార్థన యోధుడిని సంఘంలో ఉండాలి. ఆ ప్రార్థన సపోర్ట్ చేయడానికి ఆ యొక్క కో బ్రదర్స్ అనేటువంటి ఆ సహోదరులు ఈ సంఘములో ఉండాలి. వాళ్ళు రహస్యంగా జయాన్నిచ్చేవాళ్ళు. వాళ్ళు లేకపోతే కుటుంబాలు కూలిపోతాయి, వాళ్ళు లేకపోతే సంఘాలు చితికిపోతాయి, నిర్వీర్యమైపోతాయి. జయం అనేది ఉండదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఫీల్డ్లో యుద్ధం జరుగుతూ ఉంది. అది కంటికి కనబడే యుద్ధం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కంటికి కనబడే యుద్ధం ఫీల్డ్ లో జరుగుతూ ఉంది. కంటికి కనబడిన యుద్ధం మధ్యాకాశంలో జరుగుతూ ఉన్నది. వాస్తవానికి అమాలేకులకు ఇశ్రాయేలులకు కాదు యుద్ధం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమాలేకులకి ఇశ్రాయేలులకు కాదండి. ఇక్కడ అపవాది చీకటి శక్తులకు దేవుని దూతలకు యుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. గగన వీధులలోని దుష్ట శక్తులన్నిటినీ గగన వీధులలోని దుష్ట శక్తులన్నిటినీ అప్పుడు శక్తి కూడా అనగబుకేదము. హల్లెలూయా, హల్లెలూయా.
ఆరాజు యేసుతో ఆరాజు క్రీస్తుతో మహిమ విభూతికి యౌవనము జయమే జయమే